నమస్తే. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడైనా హాట్ టాపిక్కే. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత రాజకీయాలు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నాయకుల మధ్య విభేదాలు, వారిపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను మరింత హాట్గా మార్చాయనే చెప్పాలి. ఇప్పుడు బయటకు వచ్చిన మరో న్యూస్ అంతకంటే సంచలనం సృష్టించేలా ఉంది. త్వరలోనే కొంతమంది మంత్రులపై వేటు పడడం ఖాయమని ఆ వార్తలు. కాంగ్రెస్లో ఇవి కల్లోలం రేపుతున్నాయి. ఎవరి సీటు ఉంటుంది, ఎవరి సీటు ఊడుతుంది, కొత్తగా ఎవరికి ఛాన్స్ ఇస్తారు. సో ఈ జోరు చర్చలైతే ప్రస్తుతం సాగుతున్నాయి. అందరికీ తెలిసిందే, 5 రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవి అయిపోయిన వెంటనే తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావడంతో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ చేయాలని చూస్తోందిట కాంగ్రెస్ హైకమాండ్. అందులో ముఖ్యంగా కేబినెట్తో పాటుగా ప్రభుత్వ పార్టీ పదవుల్లో కూడా భారీ ప్రక్షాళన చేయాలని భావిస్తోందని సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలేంటి, మంత్రుల పనితీరు ఆధారంగా ఇటు తీసివేతలు కానీ అటు కూడికలు కానీ చేపట్టేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే రెడీ అయిందని తెలుస్తోంది. కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు రావడం, మరికొందరు తమ శాఖల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని అధిష్టానానికి ఇప్పటికే నివేదికలు అందినట్టుగా తెలుస్తోంది. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో, అంటే 6 హామీలు ఏవైతే 6 హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్ ఇచ్చిన 1-2 పథకాలను కూడా లోపాలు కనిపిస్తున్నాయిట. ఆ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఇటు మంత్రులు విఫలమయ్యారని అనుకుంటోందిట అధిష్టానం. కేబినెట్ సమన్వయ లోపం కూడా మంత్రివర్గ మార్పునకు కారణమని కూడా తెలుస్తోంది. కొన్ని ఆరోపణలతో కీలక మంత్రుల శాఖల్లో మార్పులు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్న వరకు మనం విన్నాం 20%, 30% కమిషన్ అని వస్తున్న ఆరోపణలున్నాయి. అవి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకే ఎఫెక్ట్ చూపించేలా కనిపిస్తోందిట. ఆయన దగ్గర ఉన్న ఆర్థిక శాఖను ఇతరులకు కేటాయించాలని చూస్తోందిట కాంగ్రెస్ అధిష్టానం. అటు పొంగులేటిపై రోజుకో కబ్జా ఆరోపణ రాష్ట్రంలో కామన్గా మారిపోయింది. ఆయన బాధితులు అంటూ ప్రతిరోజు ఎవరో ఒకరు బయటికి రావడం, చాలా ప్రాంతాల్లో భూములను దోచుకుంటున్నారు అనే ఆరోపణలు రావడంతో పొంగులేటిపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టిందిట. వీటికి చెక్ పెట్టాలి అనంటే ఆయన నుంచి ఆ రెవెన్యూ శాఖ ఏదైతే ఉందో దీన్ని తీసేసేసి మరో కీలక మంత్రికి ఇవ్వడమే బెటర్ అని అధిష్టానం అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇక ప్రభుత్వ వైఫల్యాల్లో మేజర్ ఇష్యూ మూసీ సుందరీకరణ. దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పూటకో మాట మాట్లాడుతూ అందరినీ గందరగోళంలో నెట్టేస్తున్నారు. అంతే కదా, ఓసారేమో గాంధీ విగ్రహం అన్నారు, ఇంకోసారేమో టెంపుల్ కడతామని అన్నారు. అసలు ప్రాజెక్టుకు డిపిఆర్ ఉందో లేదో ఎక్కడా చెప్పను కూడా చెప్పలే. పైగా ప్రజల కోపంపై పెట్రోల్ పోసేలా మూసీ సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్ళు నేలమట్టం చేయడానికి పూనుకోవడమే రేవంత్ సర్కార్ చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నారు. అదే పెద్ద మైనస్గా మారింది. ఇప్పుడు చేయాల్సింది చేయలేకపోవడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా విఫలం కావడంతో కోపం మీదున్న హస్తం పార్టీ అధిష్టానం కొన్ని శాఖల్లో మార్పులు చేపట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టుల గురించి ప్రకటనలే తప్పించి ఆచరణలో ఎలాంటి పురోగతి లేదు. అందరికీ తెలిసిందే కదా. సంక్షేమ పథకాల అమలులో గందరగోళం నెలకొందనే విమర్శలు బాహాటంగా కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే 5 ఏళ్ల పాలనపై ప్రజల ముందు ఉంచడానికి సరైన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా సిద్ధం చేయలేమనే భయం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మొదలైందని తెలుస్తోంది. అందుకే ఎన్నికలకు కేవలం 1.5 సమయం మాత్రమే ఉందని గ్రహించి హడావిడిగా ఎన్నికల టీంను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందిట కాంగ్రెస్ అధిష్టానం. ఓవైపు బీసీ కోటాలో డిప్యూటీ సీఎం పదవి కోసం, మరోవైపు ఖాళీగా ఉన్న మంత్రి బెర్త్ కోసం పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ఈ ప్రక్షాళనను వాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చూడడం, ఆ వెనుక కూడా సామాజిక సమీకరణాల కంటే
అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నమే కనిపిస్తోంది అన్నది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వాదన. నిజానికి ప్రభుత్వ ఇమేజ్ కాపాడుకోవడానికి ఇప్పుడు మంత్రులను మార్చినా అది జస్ట్ ఒక రిపేర్లా మాత్రమే అనిపిస్తుంది తప్పించి విస్తరణలా మాత్రం ఎక్కడా కనిపించదు. పనితీరు బాగాలేని వారిని తప్పించడం అనంటే గత 2.5 ఏళ్ల పాలన గాడి తప్పిందని ప్రభుత్వం స్వయంగా ఒప్పుకున్నట్టే కదా. సో ఇలాంటి వాదనలు అయితే బయటకు వస్తున్నాయి ఇప్పుడు. మరి కొత్తగా వచ్చే టీం అయినా సరే ఏడాదిన్నర కాలంలో ఏవైనా అద్భుతాలు చేయగలుగుతుందా, లేక ఇది కేవలం ఒక ఎన్నికలకు ముందు చేసే రాజకీయ విన్యాసమే అవుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.